మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో చెవిరెడ్డి గన్మ్యాన్ అయిన ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ మదన్ రెడ్డి ప్రభుత్వానికి సీఎం, డిప్యూటీ సీఎం, డీజీపీకి లేఖ రాశారు. లిక్కర్ కేసులో నేను చెప్పినట్లు రాసి సంతకం చేయమని సిట్ అధికారులను ఒత్తిడి చేశారని, తనకంటే ముందు విచారణకు హాజరైన గిరి కూడా తాము చెప్పినట్లే వినాడని అధికారులు చెప్పారని ఆరోపించారు. అలాగే విచారణకు యూనిఫామ్లో వెళ్లినందుకు అతన్ని తిట్టారని, చెవిరెడ్డికి కేసులో సంబంధం ఉందని చెప్పామని, తప్పుడు స్టేట్మెంట్ ఇవ్వనందుకు తనపై సిట్ అధికారులు దాడులు చేశారని తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఇకపై ఒంటరిగా సిట్ విచారణకు హాజరు కాలేలని మదన్ రెడ్డి తన లేఖలో రాసుకొచ్చారు. అలాగే సిట్ అధికారులు మదన్ రెడ్డిపై దాడి చేయడంతోనే ఆసుపత్రిలో ఉన్నట్టు ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ నేపథ్యంలో చెవిరెడ్డి గన్మ్యాన్ మదన్ ఏపీ హైకోర్టును ఆశ్రయించినట్లు తెలుస్తుంది. లిక్కర్ స్కామ్ కేసులో విచారణ పేరుతో సిట్ అధికారులు దాడి చేశారని మదన్ రెడ్డి తన పిటిషన్లో పేర్కొన్నారు. అలాగే స్టేట్మెంట్ ఇవ్వాలంటూ తనపై ఒత్తిడి చేశారని, తాను విచారణకు వెళ్లే సమయంలో న్యాయవాదిని అనుమతించాలని హైకోర్టును మదన్ రెడ్డి కోరినట్లు తెలుస్తుంది. మరి అతని పిటిషన్ పై హైకోర్టు ఏ విధంగా స్పందిస్తుందో నన్న ఉత్కంఠ నెలకొంది. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో చెవిరెడ్డి గన్మ్యాన్ అయిన ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ మదన్ రెడ్డి ప్రభుత్వానికి సీఎం, డిప్యూటీ సీఎం, డీజీపీ లేఖ రాశారు. లిక్కర్ కేసులో నేను చెప్పినట్టు రాసి సంతకం చేయమని సిట్ అధికారులు ఒత్తిడి చేశారని, తనకంటే ముందు విచారణకు హాజరైన గిరి కూడా తాము చెప్పినట్లే విన్నాడని అధికారులు చెప్పారని ఆరోపించారు. అలాగే విచారణకు యూనిఫామ్లో వెళ్లనందుకు అతన్ని తిట్టారని, చెవిరెడ్డికి కేసులో సంబంధం ఉందని చెప్పమని, తప్పుడు స్టేట్మెంట్ ఇవ్వనందుకు తనపై సిట్ అధికారులు దాడులు చేశారని తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఇకపై ఒంటరిగా సిట్ విచారణకు హాజరు కాలేనని మదన్ రెడ్డి తన లేఖలో రాసుకొచ్చారు. అలాగే సిట్ అధికారులు మదన్ రెడ్డిపై దాడి చేయడంతోనే ఆసుపత్రిలో ఉన్నట్లు ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ నేపథ్యంలో చెవిరెడ్డి గన్మ్యాన్ మదన్ ఏపీ హైకోర్టును ఆశ్రయించినట్లు తెలుస్తుంది. లిక్కర్ స్కామ్ కేసులో విచారణ పేరుతో సిట్ అధికారులు దాడి చేశారని మదన్ రెడ్డి తన పిటిషన్లో పేర్కొన్నారు. అలాగే స్టేట్మెంట్ ఇవ్వాలంటూ తనపై ఒత్తిడి చేశారని, తాను విచారణకు వెళ్లే సమయంలో న్యాయవాదిని అనుమతించాలని హైకోర్టును మదన్ రెడ్డి కోరినట్లు తెలుస్తుంది. మరి అతని పిటిషన్పై హైకోర్టు ఏ విధంగా స్పందిస్తుందోనన్న ఉత్కంఠ నెలకొంది.